వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్నేహం గురించి మాట్లాడుకుందాం. స్నేహం అంటేనే ఒక గొప్ప అనుభూతి. మనం చిన్నతనంలో మన మిత్రులతో ఆడుతూ పాడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు అక్కడి వరకే మన స్నేహం ఆగిపోయినా జీవితాంతం జ్ఞాపకం ఉంచుకునే గొప్ప మిత్రులు. అది ఒక పిచ్చుక గూళ్ళు కట్టుకున్నట్టుగా ఒక చిన్ననాటి గొప్ప జ్ఞాపకం. ఇక యువతగా ఉన్నప్పుడు స్నేహం చాలా బలమైంది, దృఢమైంది, ఎమోషన్తో కూడుకున్నది. నా స్నేహితుని కోసం నేను ఏమైనా చేస్తా. నాకు తల్లి, తండ్రి, అన్న, చెల్లె, బంధువులు వీళ్ళందరూ సెకండరీ, నాకు నా స్నేహితుడే ప్రైమరీ అనేంత ఎమోషన్ మనకు యూత్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా బలమైన దృఢమైన స్నేహాన్ని మనకు యూత్లో చూస్తుంటాం మనం. ఇక కాలానుగుణంగా మనకు పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడో అనుకోకుండా కలిస్తే వీడు నా చాలా సన్నిహితమైన స్నేహితుడు అని మనం లైఫ్ పార్ట్నర్కి చెప్తుంటే అనుభూతులు చాలా గొప్పగా ఉంటాయి. ముసలితనంలో మనతో పాటు సంభాషించి మనల్ని గౌరవించి మన ఆలోచనలకు మన ఆచరణలకు అనుగుణంగా మనతో ఉండే వ్యక్తి అంటే చాలా అద్భుతమైన జీవితాన్ని మనం గడిపే అవకాశం ఉంటుంది. అట్లాంటి మిత్రుడు దొరకడం మనకు చాలా అదృష్టంగా మనం ఫీల్ అవ్వాల్సిందే. అట్లా ఒక్కొక్క స్టేజ్లో అట్లా స్నేహితులు మనకు పెరుగుతూ ఉంటారు, మనతో అటాచ్మెంట్ ఉంటుంది, అనుకోకుండా కలుస్తూ ఉంటాం, మనం చాలా ఆప్యాయంగా వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం. అదొక పెద్ద అనుభూతి. స్నేహం యొక్క గొప్పతనం ఏంటంటే స్నేహంలో కులము ఉండదు, మతము ఉండదు, రంగు ఉండదు, తర్వాత స్నేహంలో ధనిక పేద అనే తేడా ఉండదు. అందుకే స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా అంటాడు కవి. ఇంకో కవి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని అంటాడు. ఇట్లా స్నేహం మీద చాలామంది చాలా పాటలు రాశారు, మాటలు చెప్పారు. ఇక స్నేహానికి కాలంతో కదిలి మనతో వచ్చేది చాలా గొప్ప స్నేహం. మన వెన్నంటి మన ఆనందంలో పాలుపంచుకొని మన కష్టాల్లో మనకు వీపు తడుతూ మనల్ని ముందుకు సాగించే ఒక గొప్ప అనుబంధం, ఒక ప్రేమ, ఒక నిస్వార్థమైన ప్రేమ స్నేహంగా మనం భావించాలి. ఇది ఒక చిన్న స్నేహానికి సంబంధించిన సంభాషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ like, subscribe and share. Thanks a lot. Bye.